విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఎలా ఉన్నారు బాబు? బానే ఉన్నానండి. మీ అమ్మగారు వాళ్ళు బాగున్నారా? అందరూ బాగున్నారండి. మీరు మందులవి వాడుతున్నారా? ఎన్ని వాడినా ప్రయోజనం ఏముంది బాబు? ఖర్చు తప్ప ఆరోగ్యం మాత్రం బాగుపడటం లేదు. డాక్టర్లు ఆపరేషన్ చేస్తే గానీ లాభం లేదు అంటున్నారు. ఆపరేషన్ చేయించుకోలేకపోయారా? ఎక్కడ బాబు, పాత అప్పులన్నీ తీర్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము. ఏదేమోడో పంపించినట్టు మీరు మా ఇంటికి వచ్చి మా పరిస్థితులు చూసి జాలిపడి మా భార్గవకి ఉద్యోగం ఇచ్చారు. మీరు గనక ఈ సహాయం చేసి ఉండకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో. అదేం లేదండి, ఆ సమయానికి మా ఆఫీసులో ఖాళీ ఉంది కాబట్టి ఇవ్వగలిగాను. అది సరే అండి, తొందరగా రమ్మని భార్గవి ఫోన్ చేస్తే వచ్చాను. లోపల తను ఏం చేస్తుంది? తయారవుతుందనుకుంటాను, పిలుస్తాను నేను బాబు. భార్గవి, భార్గవి! ఏమిటి, మా అమ్మ మళ్ళీ కష్టాల కడలి క్యాసెట్ వినిపించిందా? సరే పదండి, మనం అర్జెంట్గా ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి భార్గవి? బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగకూడదు. ముందు పదని చెప్తాను. అది కాదు భార్గవి, ఈ టెండర్ సబ్మిట్ చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇదే కదా మీరు చెప్పదలుచుకుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? నేనెప్పుడు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా తిరిగి వచ్చేస్తాం. పదండి, నేనేం చేసినా అది మీకోసమేనని గుర్తుంచుకోండి. హలో, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. రూమ్లో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. దీపక్ ఎక్కడా? ఆయన ఆఫీస్లో లేరండి. ఆఫీసులో లేరా? లేరు మేడం. ఎక్కడికి వెళ్ళారు? ఏం చెప్పలేదు మేడం. మళ్ళీ వస్తానని ఏమన్నా చెప్పారా? లేదండి. బయటికి వెళ్ళి ఎంతసేపు అయింది? వచ్చిన తర్వాత పావుగంటున్నారు, తర్వాత హడావుడిగా వెళ్ళిపోయారు. ఆ టెండర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఉదయాన్నే వచ్చి మొత్తం టైప్ చేసి పెట్టాం మేడం. సార్ వాటిని ఫైల్లో పెట్టుకుని తీసుకెళ్లారు. ఒకవేళ సబ్మిట్ చేయడానికి తీసుకెళ్లారేమో. సరే, దీపక్ వస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు. అలాగే మేడం. ఇక్కడే ఆపండి ఆపండి. అర్జెంట్ అని చెప్పి ఊరికి దూరంగా ఇక్కడికి తీసుకొచ్చావండి భార్గవి? ఏదో రాకూడని చోటుకొచ్చినట్టు అలా అడుగుతారేమిటి? వచ్చింది గుడికే కదా. అయినా ముందుగా చెప్పకపోవడం నా తప్పేనండి. నన్ను నా ఉద్దేశం అది కాదు. గుడికైతే ఇంత హడావుడిగా అర్జెంటుగా రావడం దీనికి? తీరిగ్గా వస్తే కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చుగా.
ఆ విషయం నాకు తెలియదంటారా? తెలీదని కాదు. అమూల్యమైన మీ కాలాన్ని వ్యర్థం చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానంటే దాని వెనక ఓ మహత్తరమైన కారణం ఉంది మహానుభావ. ఏమిటో అంత మహత్తరమైన కారణం? మొక్కు తీర్చుకోవాలి. గుడికొచ్చేదే మొక్కుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి. ముందుగా చెప్పకుండా తీసుకొచ్చినందుకు మీకు బాగా కోపం వచ్చినట్టుందే. అబ్బే అదే లేదు. ఆ టెండర్ సబ్మిట్ చేయాలని టెన్షన్లో ఉన్నాను కదా. ఎలాగూ గుడికొచ్చారు కదా, టెన్షన్లన్నీ తగ్గిపోతాయిలేండి. ఇంతకీ మొక్కేమిటో చెప్పలేదు. 3 వారాల పాటు దీక్ష పడతానని మొక్కుకున్నాను. 3 వారాలు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఒక్క పొద్దుండాలి. మరుసటి రోజు ఉద్యాపన చేయాలి. లేకపోతే ఫలితం ఉండదు. నిన్నటితో దీక్ష పూర్తయింది. అంచేత ఈరోజే ముడుపు చెల్లించుకుని మొక్కు తీర్చుకోవాలి. అది కూడా మీరు పక్కనుండగానే తీర్చుకోవాలి. అందుకనే మిమ్మల్ని ఇంత హడావుడిగా తీసుకొచ్చాను. నేను పక్కనుండగా తీర్చుకోవాలా? మొక్కులకు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా? నమ్మితే ఉంటాయి. అందుకేగా మీకిష్టం లేకపోయినా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అది సరే గాని 20లో 60 వయసు వచ్చిందని ఈ వయసులోనే ఈ మొక్కులు దీక్షలు ఏమిటి? ఆడపిల్లలకి బోల్డని కోరికలుంటాయి. అవి తీరాలంటే ఇవన్నీ తప్పవు. ఏమిటో ఆ కోరికలు? చెప్పాలంటే చాలా ఉంటాయి. కలల రాజకుమారుడు ఇలలోకి వచ్చి ఎగరేసుకుపోవాలని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని గుండెల్లో గువ్వలా ఒదిగిపోవాలని, సంసార జీవితం సరేటి పాటలా సుమధురంగా సాగిపోవాలని. ఇంతకీ ఎవరా కలల రాజకుమారుడు? అది మొక్కు తీర్చుకున్నాక తెలుస్తుంది. ప్రస్తుతానికి కారు రాజకుమారుడు మీరున్నారు కదా. రండి. ఒక నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పద. భవానీ శంకర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవైర్దివ్యై నానాగంధైః సవితాం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. భవానీ శంకర స్వామినే నమః. షోడశోపచార పూజాం సమర్పయామి. అయ్యా, అర్చన చేయమంటారా? తమరి పేరు గోత్రం? దీపక్, కశ్యబ్రహ్మ గోత్రం. ఈమె పేరు? భార్గవి. కశ్య బ్రహ్మగోత్రస్య దీపక్ నామధేయస్య ధర్మపత్ని భార్గవి సమేతస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం భవానీ శంకర స్వామి పూజాంచ కరిష్యే. కర్పూర ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ప్రసాదం శిరసా గృహ్ణామి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. మౌనమే నీ భాష ఓముగా మనసా అని మంగళంపల్లి గారి పాటకి మీరే ఇన్స్పిరేషన్ అనుకుంటాను. అలా కామ్గా కూర్చోకపోతే
ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా. చెప్పాలనే ఉంది భార్గవి, కానీ చెప్పలేని పరిస్థితి. ఏదో అపురూపమైన అనుభూతి మనసు దాటి మాటలకు అందడం లేదు. అందుకే ఈ మౌనం. అది సరే గాని దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎక్కడో దూరంగా ఉన్న దేవుడా, నా పక్కనున్న ఈ దేవుణ్ణి చల్లగా చూడు స్వామి. ఈ దేవుడు నీడలో జన్మ జన్మలకి నన్నిలాగే సేదతీరని, ఆ పాదాలపై పుష్పమై వాలని, పెదాలపై వేణువై పలకని, గుండెల్లో దీపమే వెలగని అని కోరుకున్నాను. హలో, నేను దీపక్నే మాట్లాడుతున్నాను. సార్, నేను రాజారావుని. రాజారావు గారు, మీరా? చెప్పండి. సార్, మీరు ఇంకా టెండర్ సబ్మిట్ చేయలేదంట. సాయంత్రం వరకే టైం ఉంది. డిలే ఏంటి? పేపర్స్ ఇంకా రెడీ కాలేదా? అన్నీ రెడీగా ఉన్నాయి, వెళ్ళి సబ్మిట్ చేయడమే. నేను 1 అవర్లో బయలుదేరి వచ్చేస్తున్నాను. లేట్ చేయకండి సార్. మిసెస్ రోజీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. మనం ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే డెఫినెట్గా ఆ కాంట్రాక్ట్ వాళ్ళకే పోతుంది. అలా జరిగే అవకాశం లేదులేండి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏమైందండి? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఫోన్ ఎవరి దగ్గర నుంచి? రాజారావు గారని మన బ్రాంచ్ ఆఫీస్ మేనేజర్ టెండర్ గురించి ఫోన్ చేశారు. మిసెస్ రోజీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేసేసారట. మనమే లేటు. టైం చాలా తక్కువగా ఉంది. పద భార్గవి. పదండి. అనవసరంగా మిమ్మల్ని తీసుకొచ్చి టెన్షన్లో పెట్టినట్టున్నాను. అదేం లేదులే, వెంటనే బయలుదేరి వెళితే సబ్మిట్ చేసేయచ్చు. పద. దీపక్, భార్గవి, 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 ఏమైంది భార్గవి? ఏమైంది? సడన్ గా స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్. అలాగా, లోపల తీసుకెళ్ళు. మీరు కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. అలాగే. ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. పల్స్ బాగా విగ్గా ఉంది. ఈ మధ్య ఉపవాసాలు ఏమైనా చేశారా? అవును డాక్టర్, ఏదో మొక్కుందని 3 వారాల నుంచి ఉపవాసం చేస్తుంది అనుకుంటాను. ఐసి, అందుకే బాగా నీరసంగా ఉన్నారు. కనీసం 2-3 బాటిల్స్ అయినా సెలైన్ ఎక్కించాలి. హలో దీపక్,
ఎక్కడున్నావు బాబు? నేను రాజారావుని మేడం. ఓ మీరా? చెప్పండి రాజారావు గారు. మన టెండర్ ఏమైంది మేడం? దీపక్ గారికి ఫోన్ చేస్తే గంటలో వస్తానన్నారు. ఇంతవరకు రాలేదు. ఎక్కడున్నారో తెలియదు. నన్ను ఏం చేయమంటారు మేడం? కాసేపు మీరు అక్కడే వెయిట్ చేయండి. నేను దీపక్ కోసమే ట్రై చేస్తున్నాను. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఈ రోజే లాస్ట్ డేట్ అని తెలుసు కాబట్టి లాస్ట్ మూమెంట్లోనైనా తప్పకుండా వచ్చేస్తాడు. వస్తే పర్వాలేదు మేడం, లేదంటే అనవసరంగా మిస్ అయిపోతాం. ఆల్మోస్ట్ అందరూ సబ్మిట్ చేసేశారు, మనమే మిగిలిపోయాం. నేను అదే టెన్షన్లో ఉన్నాను. నేను మళ్ళీ ట్రై చేస్తాను. దీపక్ లైన్లో దొరకగానే వెంటనే పంపిస్తాను. అలాగే ఉంటాను మరి. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నారు. దీపక్ బాబు దొరకడం లేదా మేడం? లేదు బేడి, ఎక్కడున్నాడో కూడా తెలీదు. కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఏదో పని మీద వెళ్ళి టైం అయిందని అట్నుంచట్టే వెళ్ళిపోయి ఉంటారు. ఉదయం నుంచి మీరు ఇదే టెన్షన్లో ఉన్నారు. అందులోంచి బయటికి రండి మేడం. దీపక్ బాబు బాధ్యత మర్చిపోతాడని నేను అనుకోను. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను బేడి.